ఇప్పుడు మన సంఘంలో చాలా మందికి ఉండే డౌట్, చాలా మందికి ఉన్న ప్రశ్న కూడా ఇది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎస్సీ కులం సర్టిఫికేట్ ఉండాలా లేదా బీసీసీ తీసుకోవాలా? ప్రభుత్వం ఏమో బీసీసీ తీసుకోవాలని పెట్టింది. దీని సమాధానమై ప్రశ్న ఆత్మీయంగా ఉంది, పరిష్కారమేమో లోకానుసారంగా కావాలి. స్పిరిచువల్ క్వశ్చన్, సెక్యులర్. సరే, నేను రెండింటికి న్యాయం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, బాప్తిస్మానికి కులానికి అసలు సంబంధం లేదు, క్రీస్తుకు మతానికి అసలే సంబంధం లేదు. ప్రభుత్వం అలా పెట్టింది కదా, తిరిగి పోరాడదాం, ప్రభుత్వానికి కొంచెం బుద్ధి కలిగేటట్లు చేద్దాం. నేను పుట్టడము ఒక వర్గంలో పుట్టాను, వృత్తిని బట్టో నా తల్లిదండ్రులకు అదంతా వచ్చింది. నేను పెరిగి పెద్దవాడినైన తర్వాత నా రక్షకుడు ఈయన అని తెలిసింది. దేవుణ్ణి నమ్మితే మతం ఎందుకు మారుతుందో, కులం ఎందుకు మారుతుందో ముందు జవాబు చెప్పమందాం ప్రభుత్వాలని. యేసు ప్రభును నమ్ముకున్న దర్జాగా మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులంలో ఉండండి. ఎందుకంటే కులం మారదు, మతం మారదు. కాదు రిజర్వేషన్, అదే చెప్తున్నాను, అవంతా గవర్నమెంట్ చేసిన కుట్ర, కొందరు మత నాయకులు చేసిన కుట్ర. యేసు ప్రభు నమ్మితే మీ రిజర్వేషన్లు పోతాయని భయపెడితే నమ్మకుండా ఉంటారని చేత కావట్లేదు కాబట్టి అనవసరమైన అడ్డు పెడుతున్నారు. గొడవలు పట్టం మాని వివరణగా జ్ఞానంగా ఆలోచన ఇచ్చి చూడండి. ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, గర్వాపసి చేసుకోండి. అవసరమైతే నేతి లేని బీరకాయలన్నిటి సంచిలో నింపుకొని పోండి, మాకు ఏ బాధ లేదు. మాటలు నేర్పుతారో ముక్కలు పెడతారో ఏం చేస్తారో చేసుకోండి. మేం మాత్రం ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రకటించాం. చాతనైతే ఉన్నవారిని తీసుకొని వెళ్ళిపోండి. కానీ కుట్రలు చేస్తే ఏదో ఒక రోజు అదే కుట్రకు బలి అవుతారు. క్రైస్తవులు ఆలోచించడం నేర్చుకోవాలి. బాప్తిస్మము దేవునితో మనకుండే నిష్ఠకు సంబంధించింది, దీక్షకు సంబంధించింది, తిరిగి జన్మించే ప్రాసెస్. అది రెండవసారి ఆయన కొరకు తిరిగి జన్మించే ప్రాసెస్ బాప్తిస్మం. ఈ స్పిరిచువాలిటీకి ఈ సెక్యులరిజం ఎందుకు యాడ్ చేశారు? కాబట్టి కులం మారదు, మతం మారదు. దేవునికి కులం లేదు, మతం లేదు. రాజకీయాలు ఆడుతున్నటువంటి ఈ ఆటలకు ముగింపు పలకడానికి క్రైస్తవుడు ఒక్కటవ్వాలి. రాబోతుంది మార్చ్ మాసం. మార్చ్ ఏప్రిల్ రాగానే మీరందరూ చేసే ప్రయత్నం మార్పుల కోసం కన్నీటిమయం. ర్యాంకులు రావాలని ఉపవాసం ఉండి మరీ ఏడుస్తారు. మీకేమనిపిస్తుంది? మీరు ప్రార్థిస్తే మార్పులు వస్తాయంటారా? సరే, న్యాయం నేర్చుకుందాం. ఒక అబ్బాయి 2 గంటలు కష్టపడి ప్రార్థన చేస్తున్నాడు మార్కులు కావాలని. ఇంకొక అబ్బాయి 2 గంటలు ఈడ్చి ప్రార్థిస్తున్నాడు మార్కులు కావాలని. దేవుడు ఎవరికి మార్కులు ఇస్తాడు? సారీ, దేవుడు ఎవరు పాస్ అయితే బాగుండని కోరుకుంటాడు. 2 గంటలు కష్టపడినవాడా, 2 గంటలు ఏడ్చి ప్రార్థించినవాడా? కష్టపడి చదివినవాడు మాత్రమే పాస్ అవ్వాలని దేవుడు కూడా అనుకుంటాడు. అవునా? మరి నువ్వు ప్రార్థిస్తే మార్కులు వేసేస్తాడు? మరి నువ్వు ప్రార్థిస్తే నీ 20-60 అయిపోతుందా? 60-80 అయిపోతుందా? మార్పుల కోసం ప్రార్థన చెయ్యకండి, అది తప్పు ప్రార్థన. సుఖభోగము నిమిత్తము చేసిన ప్రార్థన జాబితాలోకి వచ్చేస్తుంది. మరి విచిత్రం, పెన్నులకు ప్రార్థన, ప్యాటులకు ప్రార్థన. అంటే ఆ ప్యాటు మీద ఏ పేపర్ పెట్టినను మొత్తం జవాబులు వాటికవే నిండిపోవునా? పెన్నుకు ప్రార్థిస్తే అది అలా పెడితే దానికదే నాట్యమాడి జవాబు రాయినా? అరే, పెన్నుకు ప్రార్థన, ప్యాటుకు ప్రార్థన మాత్రమే కాదు, కొందరు ఎగ్జామ్ ఆన్సర్ పేపర్ మీద ప్రైజ్ ది లార్డ్ అంటే కింద మొత్తం అంత శుభము కలుగుతుందని అర్థం. వీళ్ళకి ఏం జరగదు, అస్సలు అలాంటి ప్రస్తావనే లేదు. నేను చెప్పినట్టు చేయండి, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వరు. నేను 3 చెప్తాను, నేను చెప్పినట్టు చేయండి. మీరు ఫెయిల్ అయిపోతే నన్ను అడగండి, రికార్డ్ అవుతుంది చెప్తున్నాను నేను. 3 విషయాలు. దేవుణ్ణి జ్ఞాపక శక్తిని వరముగా అడగండి. 2, ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని ఇవ్వు, ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని అడగండి. ధైర్యము లేకే అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం ఉండడం వల్ల ప్రతి ప్రశ్నకు వణుకొచ్చింది, వణుకొచ్చిన ప్రతి ప్రశ్నకు జవాబు పోయిద్ది. కాబట్టి ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభువా, ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని అడగండి. ఇది 2వది. 3వది, క్వశ్చన్ చూడగానే నేను చదివిన ఆన్సర్స్ నాకు జ్ఞాపకం చేయండి ప్రభువా అని అడగండి. ఎవ్వరూ ఫెయిల్ అవ్వరు.
ఈ 3 సంపాదించండి, ఫెయిల్ అవ్వనే అవ్వరు. మే గాడ్ బ్లెస్ యూ. న్యాయమైన ప్రార్థన, న్యాయమైన భక్తి సాధన, న్యాయమైన ఆలోచన విధానం దేవుడు మీకు నేర్పించి మిమ్మల్ని నడుపునుగాక. ఆమేన్.